నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయం. కాకినాడలోని పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి కార్యక్రమంలో కొనియాడిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. జిల్లాలో పరిశుభ్రత వెల్లివిరిసేలా ప్రతి ఒక్కరూ విధిగా పారిశుధ్యంపై అవగాహన పెంపొందించుకోవాలి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారు అందించిన ప్రచార రథాలను ప్రారంభించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి. జిల్లాలో ఘనంగా పోలీస్ వర్గం పర్వదిన వేడుకలు, భక్తుల శివనామస్మరణతో పోటెత్తిన శైవ క్షేత్రాలు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు సైతం తృణప్రాయంగా అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ సుంకర పావని, తిరుమల కుమార్, జేసీ కీర్తి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ అమరజీవి చేసిన ప్రాణత్యాగ ఫలితంగానే 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. భాషా ప్రాతిపదికన తెలుగు మాట్లాడే వారి కోసం 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ను కలుపుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. 2014వ సంవత్సరం జూన్ 2వ తేదీన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1వ తేదీని నిర్వహించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేందుకు పోరాడి ప్రాణాలర్పించిన మహనీయులు పొట్టి శ్రీరాములను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజాసేవలో భాగంగా తన ఉద్యోగాన్ని వదులుకుని ఉద్యమాల్లో పాల్గొన్న గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు. దేశ స్వాతంత్రోద్యమంలో భాగంగా ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని జైలు జీవితాన్ని కూడా అనుభవించారని, ప్రేమ, వినయం, సేవ, నిస్వార్థతలు మూర్తిభవించిన వ్యక్తి శ్రీరాములని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ సత్యబాబు, ఎంఆర్ఓ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా కాకినాడ పట్టణ ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహానుభావుడు ఎక్కడున్నా ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకందరికి ఆదర్శం పెద్దలు. రాష్ట్రాన్ని సాధించడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి పొట్టి శ్రీరాములు గారు నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మర్చిపోకుండా ఉండాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరంగా ఆయనకి ఘన నివాళులు అర్పించాలని ఆదేశించడం, మేము కానీ కలెక్టర్ గారు, అధికారులందరూ కూడా వచ్చి ఆ మహానుభావుడికి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ప్రాణత్యాగం చేశాడు మన రాష్ట్రం కోసం. ప్రాణత్యాగం చేసే వ్యక్తికి కాకినాడ పట్టణ అందరూ కూడా ఈరోజు ఘన నివాళులు అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిల్లాలో పరిశుభ్రత వెల్లివిరిసేలా ప్రతి పౌరుడు విధిగా పారిశుధ్యంపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ ఆవరణలోని గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అందించిన 2 స్వేచ్ఛా రథాలను కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, పట్టణ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరిలతో కలిసి జెండా ఊపి వాహనాలు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ వ్యర్థ పదార్థాలపై పోరు కార్యక్రమాన్ని ఇటీవలే జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున ప్రారంభించడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ వారు అందించిన 2 ప్రచార రథాలు నేటి నుంచి 2 నెలల పాటు జిల్లా అంతటా ప్రతిరోజు 3 గ్రామ పంచాయతీల్లో పర్యటించి ఆడియో, వీడియో రూపంలో రూపొందించిన వివిధ అంశాలపై ప్రజలకు చూపించి విస్తృత అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ టి గాయత్రీదేవి మాట్లాడుతూ జిల్లాలో పెద్ద ఎత్తున పారిశుధ్యంపై అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన లేక అనేక రోగాల బారిన పడుతున్నారని అన్నారు. జిల్లాకు వచ్చిన ఈ 2 స్వచ్ఛ రథాలతో నేటి నుంచి 2021 ఫిబ్రవరి 14వ తేదీ వరకు ప్రతిరోజు 3 గ్రామాల్లో పారిశుధ్యంపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జెడ్పీ సీఈఓ ఎన్వీవి సత్యనారాయణ, ఎస్బీఎంసీహెచ్ అప్పారావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన పరిశుభ్రతలో భాగంగా మనం జిల్లాలో చాలా క్యాంపెయిన్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. వాటికి తగ్గట్లుగా మనకి ఇప్పుడు ప్రజల్లో ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా ఇప్పటివరకు చాలా ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు అడిషనల్గా మనకు ఆల్రెడీ మనం ఐఎస్ఎల్స్ ప్రోగ్రామ్ అనేది డిస్ట్రిక్ట్లో డిక్లేర్ చేస్తున్నాము. తర్వాత దాన్ని సస్టైన్ చేయడానికి మళ్ళీ ఓడిఎఫ్ ప్లస్ అని మనకి ఇచ్చారు యాక్టివిటీస్. దానిలో ఇంకా దాన్ని ఎలా వాడాలి, ఏ విధంగా కంటిన్యూట్గా డిఫంక్ట్ అవ్వకుండా ఏ విధంగా చూసుకోవాలి, అవన్నీ కూడా ఇప్పుడు మన ప్రోగ్రాంలో భాగంగా మనం జిల్లాలో చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా మనకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి
వెహికల్స్ ప్రచార రథాలు రెండింటిని పంపించారు జిల్లాకి. పబ్లిక్ అవగాహన కూడా కుదిరేలాగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికని ఈ ప్రచార రథాలు విలేజ్లు అన్నింటిలో తిరిగి పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ 2 వెహికల్ని మనకు పంపించారు. ఇవి కలెక్టర్ గారితో ఈరోజు ఇలా ఓపెన్ చేయించేసి ప్రజల్లోకి జిల్లా అంతా తిరగడానికి ప్రజల్లో భాగంగా చేయడానికి పంపించడం జరుగుతుంది. మనము రాష్ట్ర వ్యాప్తంగా వావ్ అంటే వార్ ఆన్ వేస్ట్ అనే ఒక ప్రోగ్రామ్ను చేపట్టడం జరిగింది. ఆ లాంచింగ్ ప్రోగ్రామ్ కూడా చాలా భారీ ఎత్తున చేసుకోవడం జరిగింది. మనము మరి దాని కంటిన్యూషన్ భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి మన జిల్లాకు సంబంధించి 2 వెహికల్స్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. ప్రతిరోజు కూడా 3 గ్రామ పంచాయతీలు ఏదైతే ఉన్నాయో వాటికి వెళ్ళి మినిమం గంటన్నర సేపు అక్కడ అందరినీ గ్యాదర్ చేసి వాళ్లకు మెసేజెస్ ఇవ్వటం, ముఖ్యంగా ఈ ఓడిఎఫ్ గురించి కానీ ఓడిఎఫ్ ప్లస్ గురించి కానీ ఈ వార్ ఆన్ వేస్ట్ సంబంధించినటువంటి అన్ని అంశాలపైన వీడియోస్ కూడా చేయడం జరిగింది. వాటి గురించి అందరికీ సమాచారం ఇస్తారు. అదేవిధంగా కరోనాకు సంబంధించి కూడా చాలామంది ఏంటంటే కరోనా ఇంకా తగ్గిపోయిందన్న భావంతో ఉన్నారు. దానికి సంబంధించి కూడా మనము ఒక స్పెషల్ క్యాంపెయిన్ తీసుకున్నాం 50 రోజుల పాటుగా. వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. కార్తీక మాసోత్సవం ముగిసిన సందర్భంగా మంగళవారం వేకువజామున మహిళలు భక్తి ప్రపత్తులతో పోలీస్ వర్గం కార్యక్రమం నిర్వహించుకున్నారు. వందల సంఖ్యలో మహిళలు అరటి దొప్పట్లలో దీపాలు వెలిగించి నదిలో విడిచిపెట్టడంతో వేకువజామున పవిత్ర గోదావరి నదిలో దీపకాంతులతో వెలిగిపోయింది. భక్తులు తొలుత గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి గట్టు మీద దీపారాధన చేశారు. తరువాత పరమేశ్వరుని ధ్యానిస్తూ అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించి నదిలో విడిచిపెట్టి పోలీస్ వర్గం కార్యక్రమాన్ని ముగించారు. నదికి సమీపంలోని శ్రీ స్వామి పెద్ద శివాలయం, శ్రీ బాలాత్రిపుర సుందరి ఆలయం, ద్రాక్షారామ, సామర్లకోట, పిఠాపురంతో పాటు పలు ఆలయాల్లో తమ మొక్కుబడులకు అనుగుణంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే మరియు సరిహద్దుల చట్టం 1923 సెక్షన్ 6(1) కింద పెద్దాపురం డివిజన్లో మొదటి విడతగా 91 రెవెన్యూ గ్రామాల్లో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షణ పథకం రీసర్వే 21 డిసెంబర్ 2020 నుండి ప్రారంభిస్తున్నట్లు ఆర్డీఓఎస్ మల్లిబాబు తెలియజేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా రీసర్వే ప్రకటన ఉత్తర్వులు జారీ చేసి ప్రకారం పెద్దాపురం డివిజన్లో రీసర్వే చేయటకు 91 రెవెన్యూ గ్రామాల్లోని భూముల రిజిస్టర్ హోల్డర్లు లేదా ఇతరితర ఎవరైనా హక్కులు అనుభవంలో కలవు వారందరూ అట్టి సర్వే జరుగునప్పుడు తెలిసిన సమయానికి తెలిపిన స్థలం వద్ద స్వయంగా గానీ లేదా అధికారం ఇవ్వబడిన ఏజెంట్ల ద్వారా హాజరై వారి హక్కు భుక్తములను తెలియపరచవలను. దీనికి సంబంధించిన ఈ సర్వే ప్రకటన ప్రచురణ కాపీలను మొదటి విడతగా ఎంపిక కాబడిన గ్రామాలకు సంబంధించిన మండల గ్రామ సచివాలయాలు, తహసీల్దార్ మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం నందలి నోటీస్ బోర్డు నందు ప్రచురణ కాపీలను ఉంచడం జరిగిందని రెవెన్యూ డివిజనల్ తెలిపారు. పెద్దాపురం డివిజన్లోని 12 మండలాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మక కార్యక్రమాలు అయినటువంటి 3 కార్యక్రమాలు కూడా ప్రభుత్వం విధించినటువంటి టైం లైన్స్లో మేము ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో మొట్టమొదటిది 21వ తేదీన మన మోడల్కి పెద్దాపురం మండలం సిరివాడ అనేటువంటి గ్రామంలో భూమి యొక్క రీసర్వే జగనన్న భూరక్ష పథకం ప్రారంభించబడుతుంది. దరిమిల ఆ ఊరి యొక్క మోడల్ని చూసిన తర్వాత లోటుపాట్లని సర్ది చేసుకుని మిగిలిన మండలాల్లోని 1/3 విలేజెస్లో ప్రతి మండలంలోని 1/3 గ్రామాల్లోనూ 1/3 గ్రామాల్లో ఈ కార్యక్రమం మొదలవుతుంది. రైతులందరూ కూడా దీన్ని వినియోగించుకుని ఆ సర్వే జరిగే సమయంలో మీ రికార్డులు లేదంటే రికార్డు లేకపోయినా పర్లేదు మీరు వచ్చి ప్రత్యక్షంగా నుంచుని దాన్ని అర్థం చేసుకుని సహకరించవలసిందిగా కోరుచున్నాం. రెండోది 25వ తారీఖున పట్టాల పంపిణీకి దాదాపు 45,000 మందికి మేము 12 మండలాల్లో కూడా పట్టాలు తయారు చేయడం జరిగింది. అన్ని లేఅవుట్లు సిద్ధమైపోయాయి. నెంబరింగ్ వేసాము. మ్యాచింగ్ అండ్ బ్యాచింగ్ ప్రతి లబ్ధిదారునికి తీసుకుని ఆ సైట్ దగ్గర నుంచోబెట్టి వాళ్ళని ఫోటో తీసే కార్యక్రమం కూడా జరిగింది. కొన్ని లేఅవుట్లకి ఇంకా ఆర్థికపరమైన కారణాలతో 2-3 లేఅవుట్లు ఆగాయి. వాటికి కూడా రేపటి ఎల్లుండిలో ఆ నిధులు విడుదల అయిపోగానే 20వ తేదీ లోపల ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసి మిగిలిన కోర్టు కేసులు తప్పించి మిగిలిన ఫ్రీగా ఉన్నటువంటి అన్ని లేఅవుట్స్లోనూ కూడా పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈసారి పట్టాల పంపిణీలో సరిహద్దు చాలా క్లియర్గా డిమార్కేట్ చేసి ఆ ప్లేస్లో లబ్ధిదారుని ఎదుర్కొన్న నుంచోబెట్టి జియో ట్యాగింగ్ చేసి మరీ పట్టా ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపడమే మీ ఆడపడుచుగా మీ ఇంటికి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తెలిపారు.
కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎస్ అచ్యుతాపురంలోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీ ఆడపడుచుగా మీ ఇంటికి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు, శ్రీదేవి ఇంటికి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతులు, పార్టీ నాయకులు కోనాల కృష్ణ, కార్పొరేటర్ పలివెల త్రిమూర్తులతో కలిసి వెళ్లారు. ఇంటికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి, సత్తిబాబులకు పార్టీ నాయకులు హారతులు పట్టి ఇంట్లోకి ఆహ్వానించారు. సందర్భంగా అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతులు వైసీపీ ప్రభుత్వం అసమర్థ పాలనపై చర్చించారు. పార్టీ నాయకులు భరోసా నింపేందుకు కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి శ్రీదేవికి బొట్టు పెట్టి శేష వస్త్రాన్ని అందించారు. అనంతరం పిల్లి అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతులు వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి గారు, సత్యనారాయణమూర్తి గారు మా ఇంటికి విచ్చేయడం చాలా శుభ ఆనందము. మరి అదేవిధంగా గత మన ప్రభుత్వంలో వాళ్ళు మంచి అభివృద్ధి కార్యక్రమం మా గ్రామంకి చేయడం జరిగింది. సిమెంట్ రోడ్లు, వాటరు, ఎన్నాళ్ళ నుండో కష్టాల నుండి ఉన్నటువంటి వాటర్ను కూడా తేవడం జరిగింది. మంచి అన్ని చిన్న చిన్న రోడ్లను కూడా సిమెంట్ రోడ్లు అవన్నీ వేసి మంచి అభివృద్ధి చేశారు. అదేవిధంగా మళ్ళీ ఎలక్షన్లో గెలవాలని కోరుకుంటున్నాం. ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఓడిపోవటం, మేము ఎమ్మెల్యేలు అందరం కూడా ఓడిపోవటం జరిగింది. అందరూ కూడా ఈవేళ కార్యకర్తలు అందరూ కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గం వచ్చేటప్పటికి మేమందరూ కష్టపడి పనిచేసాం. కానీ మా నియోజకవర్గం ఓడిపోవటం అందరికీ కూడా బాధాకరంగా ఉంది. ఆ బాధాకరం మేము తీర్చడానికి ఈవేళ మేము ప్రతి గ్రామం కూడా వెళ్ళి అక్కడ మన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీని కలిసి అన్నీ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఓటమి నెగ్గడం కూడా ఉంటాయి. అందులో భాగంగా మనం ఓటమి పాలయ్యాం కాబట్టి మనం అందరం కూడా కూర్చొని మాట్లాడుకుని ప్రభుత్వానికి ముందుకు ఎలా తీసుకెళ్లాలనేసి అన్నీ కూడా కార్యకర్తలతో మేము మాట్లాడటం జరుగుతుంది. కాకినాడ రూరల్ నియోజకవర్గం అచ్యుతాపురం గ్రామంలో వాళ్ళ కార్యక్రమం చేసి ఇక్కడికి రావటం జరిగింది. రాష్ట్రానికి ఎన్నికలు జరిగిన తర్వాత సుమారు 18-19 నెలలు జగన్ గారు ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తూ ఉంటూ మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ పరిపాలనా తీరు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 18 నెలలు చూసిన తదుపరి కాకినాడ రూరల్ మండలంలో రూరల్ నియోజకవర్గంలో 2 మండలాలు కార్పొరేషన్లో ఉన్న 49 గ్రామాలకు కూడా ఒక్కసారి కార్యకర్తలను అందరినీ కూడా సముదాయించపరిచి మీ ఆడబడుచు మీ ఇంటికి అన్న ఒక కార్యక్రమం నామకరణం చేసి ఇవాళకి 4 రోజులు పూర్తి చేసి 5వ రోజు అచ్యుతాపురం గ్రామం రావటం, ఇవాళకి 63 మంది కార్యకర్తల కుటుంబ సభ్యులతో కూర్చొని మంచి చెట్లు మాట్లాడుకుని వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరచడం జరిగింది. జగ్గంపేట రావులమ్మ నగర్లోని కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఇంటి వద్ద గల టీడీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధకుల అమరజీవి పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్రాసు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలుగువారిని చిన్నచూపు చూడడంతో దేశంలో ఎక్కడైనా తెలుగువారిని మద్రాసీలుగా పిలిచేటువంటి పరిస్థితుల్లో పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి తెలంగాణ, సీమాంధ్ర, రాయలసీమను కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించడానికి కృషి చేసిన వ్యక్తి అన్నారు. మళ్ళీ ఒకటి చీకటి కోణంలో భారతదేశ జాతీయ పార్టీలన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ను 2 ముక్కలుగా విభజించిందని అన్నారు. ప్రపంచ స్థాయి రాజధానిగా హైదరాబాద్ను తెలుగు ప్రజలందరూ నిర్మించుకుంటే దాన్ని తెలంగాణ రాజధానిగా ప్రకటించారని, మళ్ళీ ఇప్పుడు అమరావతిని రాజధానిగా నిర్మించుకుంటే దానికి కూడా అడ్డు తలుగుతూ 3 రాజధానులుగా విభజిస్తున్నారని అన్నారు. మళ్ళీ మరోమారు అమరజీవి పొట్టి శ్రీరాములు లాంటి వ్యక్తి పుట్టినప్పుడే మన అమరావతి రాజధానిగా మనం సాధించుకుంటామన్నారు. అటువంటి మహనీయుడు వర్ధంతిని జరుపుకోవడం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, కొత్త కొండబాబు, పాలచర్ల సత్యనారాయణ, వేములకొండ జోగారావు, కొత్త మోహన్ రావు, పాబోలు స్వామి, చిలికాని హరిగోపాల్, పీలా మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక మహనీయుడు పరమపదించినటువంటి రోజు. ఆ మహనీయుడు ఎవరన్నది యావత్ ఆంధ్రప్రదేశ్కి
గుర్తుండే ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఏదైతే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రుల ఒక అభ్యున్నతి కోసం 58 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసి పరమపదించినటువంటి పరిస్థితుల్లో ఆనాడు ప్రభుత్వం దిగొచ్చే మరి మనకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా అప్పటిదాకా కూడా మనమంతా మద్రాసీయులమే. ఆంధ్రులు అనేటటువంటి ప్రత్యేక గుర్తింపు లేదు, అభివృద్ధి లేదు, మనకు అభ్యున్నతి లేదు. పొట్టి శ్రీరాములు గారిని కూడా నేను పైన ఉన్నటువంటి మహనీయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిరక్షించడం కోసం ప్రాణార్పణ చేయడం, ప్రత్యేకంగా తేవడం కోసం ప్రాణార్పణ చేసినటువంటి ఆ మహనీయుడు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేయడానికి ఒకే రాజధాని ఉండేలా విధానాన్ని రావడానికి ఆయన ఆశీస్సులు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఉంటాయని కూడా మరి నేను ఆశిస్తూ, కార్తీక మాసం ఆఖరి రోజు పురస్కరించుకుని కాకినాడ జగన్నాథపురం శివాలయంలో బడే చారిటబుల్ ట్రస్ట్ అధినేత బడే గోవింద్ ఆధ్వర్యంలో లక్ష అర్చన తులసి పూజ నిర్వహించారు. సందర్భంగా శివాలయం ప్రధాన అర్చకులు మాట్లాడుతూ పురాతనమైన శివాలయం శిథిలావస్థకు చేరుకుందని, వర్షాకాలంలో వర్షపు నీరు శివాలయంలోకి ప్రవహిస్తుందని, ఇది శాస్త్రీయంగా మంచిది కాదని శివాలయం దృష్టిలో ఉంచుకుని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగా గీత దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, త్వరలోనే ఆలయ పునర్నిర్మాణం జరుగుతుందని అన్నారు. అలాగే గత 21 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా లక్ష తులసి అర్చన పూజ నిర్వహిస్తున్న బడే గోవిందరావు కుటుంబ సభ్యులందరికీ ఆ మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలన్నారు. కార్యక్రమంలో వేద పండితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సర్వేశ్వర వారి ఆలయం జగన్నాథపురం. ఈ ఆలయం సుమారుగా 400 సంవత్సరాల క్రితంగా నిర్మించినట్టుగా చర్చ చెబుతోంది. ఈ ఆలయము నిర్మించిన తర్వాత ఈ మన ఊరిపై ఉండే రహదారులు పెరగడం వల్ల ఆలయం సుమారు ఇప్పుడు బాగా 4-5 అడుగుల లోతులో గంట వచ్చేసింది. వర్షం వచ్చినప్పుడు ఈ యొక్క నీరు బయటకు వెళ్ళే మార్గాలు లేకపోవడం వల్ల ఈ నీరు గుడి అంతా నిండిపోయి ఈ నీరు స్వామివారి మీద గంట వెళుతోంది. మనం తొక్కిన నీరు స్వామివారి దగ్గరికి పెట్టడం వల్ల ఈ కొంత అపవిత్ర జరుగుతుంది ఆ సమయంలో. దాంతోపాటుగా ఈ గుడి కట్టి చాలా పురాతనమైన అవ్వటం వల్ల గుడి సంబంధించిన స్లాబ్ కూడా లీక్ అయ్యి నీరు కారుతుంది. కాబట్టి ఈ యొక్క ఆగమ శాస్త్రవేత్తలు, ఆలయ పెద్దలు, మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, శ్రీ ఎంపీ గారు శ్రీ వంగా గీత గారు, మా ఆలయ ఎండోమెంట్స్ వారు అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది కొత్త ఆలయం నిర్మించాలని. ఈ యొక్క కార్తీక మాసంలోనే ఈ విషయాన్ని నిర్ణయం తీసుకోవడం వల్ల 10 మందికి అందరికీ కూడా తెలుస్తుందని చెప్పి ఒక భావం చేత ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మించాలని చెప్పేసి మంచి సుముహూర్తం నిర్ణయించడం జరిగింది. ఈ ఆలయంలోకి వచ్చే నిత్యభక్తుల్లో బడే గోవింద్ గారిని ఆయన చేత ఈ రోజున లక్ష పత్రి పూజ, లక్ష కుంకుమార్చన స్వామివారికి, అమ్మవారికి జరుగుతోంది. ఈ యొక్క స్వామిని దర్శించుకోవడం వల్ల మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. కాబట్టి ఈ స్వామి యొక్క దర్శనం చేసుకుని ఈ యొక్క నూతన ఆలయంలో భాగంగా విరివిరిగా విడాలించి ఈ స్వామికి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరటం అవుతోంది. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా అవినీతి పనుల్లో ముందుంటున్న పిఠాపురం కమిషనర్ను సస్పెండ్ చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వర్మ మీడియాతో మాట్లాడుతూ, పిఠాపురం పట్టణంలో గతంలో సుమారు 16,000 ఓట్లు తీసేసి సస్పెండ్ అయిన ఘనత ఈ కమిషనర్కే దక్కుతుందని, రాబోయే ఎన్నికల్లో ఈ కమిషనరే ఉంటే ఎన్నికలు సజావుగా జరగవని, ఈయనపై త్వరలోనే ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నిజమా? సస్పెండ్ చేయడం అబద్ధమా కాదా? 16,000 ఓట్లు తీయడం నిజమా? కమిషనర్ ఇది వరకు ఉన్నప్పుడు 16,000 ఓట్లను అమ్మివేయడం జరిగింది. అప్పుడున్న వైసీపీ పార్టీ ఇప్పుడున్న ఎమ్మెల్యేకి తీసేశారు వాళ్ళ డైరెక్షన్. అప్పుడున్న కార్తికేయ మిశ్రా గారికి మేము కంప్లైంట్ ఇచ్చినా ఆయన 2 సార్లు చెప్పినా లేదు సార్ 16,000 పోయినాయి అని చెప్పారు. ఆ 16,000 ఓట్లు బేస్ చేసుకొని ఇతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇతనితో లోకల్ బాడీస్కి వెళ్ళాలంటే మళ్ళీ ఎన్ని వేల ఓట్లు తీసేస్తాడో కూడా మాకు తెలీదు. 14వ ఆర్థిక సంఘం సంబంధించి సిద్వి కన్స్ట్రక్షన్కి ఫేవర్ చేద్దామని చెప్పి
టెండర్లు ఈయన క్యాన్సిల్ చేశాడు. అదే R&Bలో మీటింగ్ జరిగింది. మళ్ళీ అదే శిథిలీకరణ ఇవ్వడానికి రెండోసారి టెండర్లు పిలిచారు. ఇది వాస్తవం అవునా కాదా? లెస్ కోడ్ చేసిన టెండర్ని మీరు ఎలా క్యాన్సిల్ చేస్తారో, మీకు ఏ విధంగా ఆర్డర్ ఉంది, ఏ విధంగా మీకు ఎవరు ఎస్సీ లెటర్ పంపించాడా, కలెక్టర్ అప్రూవల్ ఇచ్చాడా, ఇప్పుడు ఎలా పిలుస్తారు? మున్సిపాలిటీకి ఎందుకు నష్టం చేస్తారు? ఈ మున్సిపాలిటీలో ఈ కరోనా సమయంలో ఎక్కడ కూడా శానిటేషన్ లేదు, కలుషిత మంచినీళ్ళు ఉన్నాయి. ఇతని ప్రవర్తన బట్టి మేము కూడా హైకోర్టులో కేసు ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రవర్తన మార్చుకుంటే సరే, మార్చుకోకపోతే మట్టికి మా మున్సిపాలిటీ ప్రజల్ని మేము కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఎలక్షన్ డ్యూటీకి సంబంధించి సవ్యంగా జరగకపోతే మేము కూడా ఎలక్షన్ కమిషనర్ కంప్లైంట్ పెట్టి మేము కూడా దాని మీద యాక్షన్ చేసుకోమని అడుగుతాం. అలాగే క్రమశిక్షణా చర్య మన కమిషనర్ మీద తీసుకోవాలని మేము అధికారులను అడుగుతాం. అధికారులను అడిగితే అధికారులు తీసుకోకపోతే అప్పుడు మేము హైకోర్టును ఆశ్రయిస్తాం. జగ్గంపేట MRO కార్యాలయం వద్ద జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన మహిళలు ఊరుకు దూరంగా ఎక్కడో తిరుమలాయపాలెం రిజర్వ్ ఫారెస్ట్ చేర్చి అడవిలో మాకు ఇళ్ల స్థలాలు వద్దంటూ నివాసానికి ఆరోగ్యదాయకమైన ఊరిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాల్లో మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించమంటూ MRO కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు సరస్వతికి వినతిపత్రం అందించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఎందుకు పనికిరాని విధంగా అడవిలో ఇవ్వడం సమంజసం కాదంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు విన్నవించుకుంటూ ఊరికి దూరంగా 3 కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలాలు ఇస్తామంటున్నారని, మేము అక్కడ ఏ విధంగా బతకగలం, ఊర్లోకి రావాలంటే ఏ విధమైన వాహన సౌకర్యాలు ఉండవు, అడవిలో పాముల మధ్య జంతువుల మధ్య కాలువల మధ్య మేము జీవించలేం కాబట్టి మాకు ఊరికి దగ్గరలో ఇళ్ల స్థలాలకు అనువైన స్థలాన్ని ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నామన్నారు. వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పట్ల కావడం కొసమెరుపు కాగా సొంత పార్టీ వారే ప్రభుత్వంపై వ్యతిరేక ధర్నా నిర్వహించడం చర్చనీయాంశమైంది. కార్యక్రమంలో మల్లిసాల గ్రామానికి చెందిన లబ్ధిదారులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మల్లిసాల గ్రామంలో 40 సంవత్సరాలు బట్టి చిల్లుకి అందరికి కూడా సరైన సదుపాయాలు కూడా లేవు, ఇల్లు స్థలాలు అనేది ఎవరికే లేవు, రెక్కాడితేనే డొక్కాడింది. అటువంటి పరిస్థితుల్లో మల్లిసాలకి మరి చిట్టచివర ఊరు 3 కిలోమీటర్ దూరంలో ఉన్న అడవిలోనూ ఇస్తానని అన్నారు. మాకు ఆ ఇల్లు స్థలాలు అక్కడ మాత్రం మాకు వద్దు, మేము క్షేమంగా ఉండాలంటే ఈ అడవుల్లోనూ దూరంగా ఉండాలని అనుకుంటున్నాం. మల్లిసాల గ్రామంలో ఉండే దగ్గరలోనే మాకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తారని మరి అధికారులకి అలాగే పైనుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా ఇదే విజ్ఞప్తి. దీని సందర్భంగా ఈ యొక్క ఇళ్ల పట్టాలు మాకు మాత్రం ఇచ్చే వరకు మేము తీర్మానంతోనే దాన్ని నిలబెట్టి ఉంటామని ఇస్తారని దగ్గరలోనే మేము అనుకుంటున్నాం. నాకు మల్లిసాల గ్రామం అండి, నా పేరు గిరిసాల మంగండి, మా గ్రామం అండి మల్లిసాల అండి. జగన్ గారికి మా కష్టాలు చెప్పుకుంటున్నామంటే జ్యోతులు చంద్రబాబు గారికి ఎమ్మెల్యే గారికి కూడా మా నమస్కారాలు. అందుకు కాబట్టి మా కష్టాలన్నీ మీరు వింటారని మేము చెప్తున్నామండి. మరి మాకు ఊరాత్రి ఎక్కడో అడవిలో మాకు స్థలాలు ఇస్తానంటున్నారండి, మాకు వద్దంటున్నామండి. అడవులు, సింహాలు, పుల్లు, ఇటువంటి పావులు, కాలువలు అనేకమంది కూడా వస్తాయండి. మా బిడ్డలకు కూడా ఏ ఆస్కారాలు అక్కడ ఉండవండి. మాకు ఏ కష్టాలు వచ్చినాయి ఎవరు ఆదుకునే వాళ్ళు కూడా అక్కడ ఉండరండి. అంతే కాబట్టి మాకు స్థలాలు ఊరి దగ్గర ఇప్పించమని అడుగుతున్నామండి. అండి సాయిబాబు గారు, చీనిబాబు గారు మొత్తం అధికారులు మా కోసం, మా అందరి కోసం ఆరు. అంతే కాబట్టి మాకు ఆరితో పాటు అందరూ ఏకమై మాకు న్యాయం తీరుతారని. మాకు ఇది వరకు ఇల్లు స్థలాలు ఇస్తామన్నారు, అక్కడ వద్దని చెప్పామండి. చెప్పినా సరే ఇప్పుడు కూడా అక్కడే ఇస్తామని అంటున్నారు. ఈ రోజుల్లో పరిస్థితిని బట్టి అంత దూరాన్ని మాకు ఇల్లులు ఇచ్చినా మేము వెళ్ళమండి, మాకు వద్దండి. అది మారుమూల గ్రామం అండి, జంతువులు తిరిగే ప్లేస్లో మాకు ఇస్తామని అంటున్నారు కాబట్టి మేము వద్దని పోరాటం చేస్తున్నాం. మా అందు దయించి మేము MRO ఆఫీస్కి వచ్చి అడిగామండి, అడిగితే చూస్తామని చెప్తున్నారు. మా అందు దయించి మాకు మంచి ప్లేస్ ఇమ్మని కోరుతున్నాం. తెల్లబట్టలు వేసుకుంటే సరిపోదు, ప్రజల కష్టాలు తెలుసుకుని వారికి అండగా ఉండి కష్టాలు తీర్చేవాడే నిజమైన నాయకుడని కురసాల కన్నబాబు యూత్ అధ్యక్షులు ధోని శ్రీను అన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గల పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ మాజీ ఎంపీటీసీ శీలం నాగేశ్వరరావుల సంయుక్త ఆధ్వర్యంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు అధ్యక్షత వహించగా కన్నబాబు యూత్ అధ్యక్షులు ధోని శ్రీను ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ట్రస్ట్ సభ్యులు, గ్రామ యూత్ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ధోని శ్రీను మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు
రక్తదాన శిబిరం నిర్వహించిన పుల్లా చంద్రరావును అభినందించారు. అనంతరం పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా విపత్తు సమయంలో రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన యూత్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పుల్లా కోటేశ్వరరావు, పుల్లా ధర్మరాజు, పుల్లా నారాయణరావు, మానేపల్లి ప్రసాద్, వాసంశెట్టి పోతరాజు, పులగల నాగేశ్వరరావు, వాసంశెట్టి గోవిందు, పిల్లి బాలరాజు, పుల్లా చక్రధర్, పుల్లా నాగేంద్ర, కృష్ణంరాజు, ట్రస్ట్ సభ్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు సర్పురం గ్రామంలో పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో గౌరవ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు డిసెంబర్ 16 రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే కన్నబాబు గారి అభిమానులు అందరూ కలిపి స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం ఒకటి రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ కరోనా విపత్కర సమయంలో రక్తదానం యొక్క ప్రాధాన్యత గుర్తించుకుని ఈరోజు మంత్రివర్యులు పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని తలపించాలన్న ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే గౌరవ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు జీవిత ప్రయాణం ఒక జర్నలిస్ట్గా ప్రారంభించి అలాగే 2009లో కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాకినాడ రూరల్లో ఉన్నటువంటి ప్రజల విశేషమైన ఆదరణ పొందినారు. ఆ రోజు పెద్ద ఎత్తులో అభివృద్ధి చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కురసాల కన్నబాబు గారి జన్మదినోత్సవ సందర్భంగా మరి మన పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ తరపున పుల్లా చందు గారు ఈరోజు రక్తదాన శిబిరం చేయడం జరిగింది. అయితే ఇలా చేయడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే సేవ అనేది ఎప్పుడు కూడా ఒక నాయకుడు సేవకుడు అయితే ఎలా ఉంటుందన్నది ఫస్ట్ కన్నబాబు గారిని చూసి నేను అనిపించింది. తర్వాత పుల్లా చందు గారిని చూసి నాకు నిజంగా అది నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఎందుకంటే నాయకులు అనేటప్పటికి చాలామంది ఒక వైట్ అండ్ వైట్ ప్యాంటు షర్ట్ వేసుకొని తిరిగి మేము నాయకులు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నిజంగా ప్రజలకు సేవ చేసి నాయకులు అనిపించుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందులో ముఖ్యంగా నేను అభిమానించే నా అభిమాన ప్రాణానికి ప్రాణమైన నా కురసాల కన్నబాబు గారు. ఆ తర్వాత నాకు ముఖ్యంగా కనిపించేది నాకు ఈ నియోజకవర్గంలోనే పుల్లా చందు గారు అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అలాంటి పుల్లా చందు గారు నాకు స్నేహితుడని చెప్పుకోవడం కూడా చాలా సంతోషదాయకం నాకు. అన్యాయంగా ఉద్యోగం నుండి తొలగించిన 6 ఆశా కార్యకర్తలకు తక్షణం ఉద్యోగం ఇచ్చి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సిఐటియు అనుబంధం ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ మాట్లాడుతూ గతంలో కాకినాడ అర్బన్ పరిధిలో 6 ఆశా కార్యకర్తలు సంవత్సర కాలం పాటు పనిచేయించుకుని ఎటువంటి జీతం కూడా ఇవ్వకుండా అన్యాయంగా విధుల నుంచి తొలగించారని, వారి నిమిత్తం ఆందోళన చేపట్టగా మరలా నిర్వహించే ఆశా కార్యకర్తల భర్తీ ప్రక్రియలో వీరికి ప్రాధాన్యత ఇచ్చి తీసుకోవడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అయితే కాకినాడ అర్బన్ పరిధిలో ఇప్పుడు ఖాళీల భర్తీ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో అక్రమంగా తొలగించే ఆశా కార్యకర్తలకు విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోస్టులు అమ్మేసుకుని ఆశా కార్యకర్తలకు అన్యాయం చేస్తే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ అర్బన్ ఏరియాలో ఆశా వర్కర్లను కొత్తగా తీసుకుంటున్నామని నోటిఫికేషన్ వేయడం జరిగింది. అలాగే గతంలో ఒక 6 గతంలో తీసుకున్నారు. స్ట్రెంత్ ఎక్కువైపోయిందని 6 కూడా తీసి పక్కన పెట్టేశారు. అయితే ఆనాడు మేము ధర్నాలు చేసాం. ఈ 6 నిర్దాక్షిణ్యంగా ఎందుకు తీశారు మీరు అని చెప్పి మేము ధర్నాలు చేసే క్రమంలో అప్పుడున్న డిఎంఎన్హెచ్ఓ గారు, అప్పుడున్న ఎంహెచ్ఓ గారు, అప్పుడున్న డిపిహెచ్ఎన్, పిఓడిటి మొత్తం అందరూ కూడా కలెక్టరేట్ దగ్గరకు వచ్చి ధర్నాను విరమింపజేసి ఈ 6 మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మేము తీసుకుంటాము అని చెప్పి ఆనాడు హామీ ఇచ్చారు. ఈ రోజునే అవకాశం వచ్చింది. ఈ 6 గతంలో ఏదైతే లోకల్ కమిటీ ఇచ్చిందో అదే ప్రకారం గతం ఉన్న ఉత్తర్వుల ప్రకారమే వీళ్ళ కొనసాగింపు చేయండి అని మేము చెప్తా ఉన్నాం. ఈ రోజునే డిఎంఎన్హెచ్ఓ గారు ఇప్పుడున్న రూల్ ప్రకారం 10th క్లాస్ పాస్ అయితేనే అని చెప్పి చెప్తున్నారు. జేసీ గారు కూడా ఈ 6 కొనసాగించండి అని చెప్పినప్పుడు ఈ అధికారులకు అధికారులు ఎందుకు ఇలాగ చొరవ తీసుకుంటున్నారు అంటే పోస్టుల్ని అమ్మకానికి పెట్టారనా లేకపోతే కారణం ఏంటో ఇక్కడ చెప్పేంతవరకు కూడా ఈ 6 కొనసాగించేంత వరకు కూడా మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని అధికారులకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన పిఠాపురం కుంతి మాధవస్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. జనవరి 14వ తేదీ వరకు ఈ వార్షిక ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ ధనుర్మాస మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఆలయ ఈవో రమణమూర్తి మీడియాకు తెలియజేశారు. పీఠికాపురం పట్టణంలో వెంచిన కుంతి మాధవస్వామి వారి పంచమాధవ క్షేత్రంలో క్షేత్రం నుండి
శ్రీ స్వామివారి సన్నిధానంలో రేపటి నుండి 16/12/2020 నుంచి ప్రారంభమై ఈ ధనుర్మాస మహోత్సవంలో ఇక్కడ వైభవపేతంగా జనవరి 14/1/2021 తేదీ వరకు కూడా వైభవపేతంగా నిర్వహించబడతాయి. అలాగే 25/12/2020 సంవత్సరం శ్రీ స్వామివారి యొక్క సన్నిధానంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు కూడా వైభవపేతంగా జరుగుతాయి. అలాగే జనవరి 14/1/2021 తేదీని స్వామివారికి గోదావరి కూడా గోదా కళ్యాణ మహోత్సవం కూడా నిర్వహించబడుతుంది. ఈ నెల్లాళ్ళు కూడా తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారి పంచామృతాభిషేకము, సహస్రనామార్చన, తర్వాత విశేషంగా శ్రీ గోదాదేవికి శ్రీచూర్ణమార్చన, తదుపరి తిరుప్పావై ద్రవిడవేద ప్రబంధ పారాయణ మహోత్సవము, తదనంతరం నీరాజ మంత్ర పుష్పాలు, భక్తులకి తీర్థ ప్రసాద వినియోగ గోష్ఠి, అమ్మవారి యొక్క మాళవీధి గ్రామోత్సవం కూడా నిర్వహిస్తారు ఈ నెల్లాళ్ళు కూడా. కనుక 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొని స్వామివారి అమ్మవారి యొక్క కృప పాత్రలై అష్టైశ్వర భోగభాగ్యం పొందరించవలసిందిగా కూర్చున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, కుంతీమాత భక్త బృందం వారు సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాలను అన్నీ కూడా నిర్వహిస్తున్నారు. కనుక భక్తులందరూ ఈ విషయాలన్నీ గమనించి స్వామి అమ్మవారికి కృప పాత్ర వస్తుందిగా కూర్చున్నాం. పెద్దాపురం మండలం పరిషత్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఎంపీడీఓ రమణారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల ఐక్యత కోసం పొట్టి శ్రీరాములు సాగించిన పోరాటం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, జగన్నాథరావు, నాగేశ్వరరావు, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పెద్దాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మరి మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మన ఆంధ్ర రాష్ట్ర ఏర్పడడానికి మరి ఆ రోజుని మద్రాసులో బులుసు సామూర్తి గారి ఇంటి దగ్గర 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి మరి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, ఆంధ్రులు సామాజిక పరంగా, సాంస్కృతిక పరంగా, ఆర్థికంగా ఎదగాలి అంటే మద్రాసు రాష్ట్రం నుంచి ఒక ప్రత్యేక భాష కలిగినటువంటి ఆంధ్రులకి ఒక రాష్ట్రం కావాలని చెప్పి ఆ రోజుని మరి పరితపించి మరి రాష్ట్రం కోసం తమ జీవితాన్నే పణంగా పెట్టినటువంటి గొప్ప త్యాగమూర్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. మరి ఈ రోజున కేవలం ఆ రోజున మద్రాసీలుగా మిగిలిపోయి మరి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నటువంటి మన రాష్ట్రం గడిచిన దశాబ్దాలుగా అనేక రంగాలలో ప్రగతిని సాధించి 1956లో ఆంధ్రప్రదేశ్గా విశాలాంధ్ర ఏర్పాటు అవ్వడం కానివ్వండి, అదే రకంగా మళ్ళా తిరిగి మన పూర్వ ఆంధ్ర రాష్ట్ర పరిధిలో మన రాష్ట్రం ఏర్పాటు దగ్గర నుంచి కూడా మన అభివృద్ధి పరంలో ప్రయాణిస్తున్నాం. మరి సాంస్కృతిక పరంగా కానీ, భాషాపరంగా కానీ మనకు తెలుగు జాతి ఔన్నత్యాన్ని, తెలుగు జాతి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో పొట్టి శ్రీరాములు గారు చూపినటువంటి త్యాగనిరతిని మనందరం కూడా ఒకసారి స్మరించుకుని ఆ మహనీయుడికి నివాళులర్పించవలసిన అవసరం ఉంది. ఫ్యాక్టరీ వ్యర్థాల కారణంగా ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లక ముందే ప్రభుత్వం జాగ్రత్త పడి చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ నరాల శివ విజ్ఞప్తి చేశారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో గల ఫ్యారీ షుగర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించి వ్యర్థాలను బయటకు వదలడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ గ్రామ ప్రజలతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. సందర్భంగా నరాల శివ మాట్లాడుతూ ఫ్యాక్టరీ ద్వారా వచ్చే వ్యర్థాలను విశాఖ దగ్గరలోని వదలాల్సి ఉందని, కానీ రాత్రి సమయంలో ఫ్యాక్టరీ యాజమాన్యం వారు జనావాసాల మధ్య ఫ్యాక్టరీ వ్యర్థాలు విడుదల చేయడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారని, ఏలూరు, విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటనలు కాకినాడలో పునరావృతం కాకముందే ప్రభుత్వం వారు వీటి చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. కార్యక్రమంలో వాకలపూడి గ్రామ ప్రజలు జగన్, రమణారావు, లక్ష్మణరావు, రామరాజు, సత్యనారాయణ, కృష్ణారావు, ప్రవీణ్ కుమార్, ఆనంద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో వాకలపూడి సమీపంలో ఉన్న ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ నుంచి అనేక వ్యర్థాలని రాత్రిపూట బయటకు వదిలేస్తున్నారు. దాని నుంచి ప్రజలు చాలా భయభ్రాంతులు అవుతున్నారు. ఆ యాష్ వచ్చి పైన నైట్ టైం యాష్ వచ్చి వాళ్ళ ఇళ్ల మీద పడిపోతుంది. వీళ్ళు బయట ఎక్కడికో తీసుకెళ్ళి వైజాగ్లో ఇవ్వాల్సిన వ్యర్థాలని వీళ్ళు ఒక ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఆ ఎక్విప్మెంట్ ద్వారా హీట్ చేసి దాన్ని భూమిలోకి పంపిస్తున్నారు. దీనివల్ల
ల్యాండ్ కంటామినేట్ అవుతుంది, వాటర్ అంతా పొల్యూట్ అయిపోయి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏలూరులో ఎటువంటి సిచ్యువేషన్ అయితే జరిగిందో అటువంటి సిచ్యువేషన్ మన కాకినాడ పరిసర ఈ ఫ్యాక్టరీకి పరిసర ప్రాంతాల్లో చూడవలసిన పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే ఎప్పుడో జరిగిపోయిన తర్వాత దాన్ని మనం చూసే కంటే కూడా మనం ముందుగానే దాన్ని ఏం చేయాలని దానికోసం ఆలోచించి దానికోసం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం కలెక్టరేట్లో డిఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి వేడుకలు ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ మరియు వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కార్యక్రమానికి జగ్గంపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బోండా నూకరాజు అధ్యక్షత వహించగా పలువురు భక్తులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహనీయుడు వర్ధంతిని పురస్కరించుకుని నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చిన్నారి కైలాష్ పొట్టి శ్రీరాములు వ్యాకరణ ఉపన్యాసం చేసి అందరినీ అలరించారు. కార్యక్రమంలో కొత్త కొండబాబు, కంచర్ల బాబు, వెత్య నాగసత్య, బోండా వీరసత్య, వెంకట ప్రగడ వీరేశ్వరరావు, కొత్త రామకృష్ణ, మానేపల్లి బంగారరాజు, పాబోలు స్వామి, పేరూరి నాగేశ్వరరావు, పసలపూడి రోహిణి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమరజీవి మహాపురుషుడు మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ పొట్టి శ్రీరాములు గారు మహాత్మాగాంధీ బోధించిన సత్యము అహింస అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు. ఈరోజు జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం మరియు వాసీ క్లబ్, వాసీ వనిత క్లబ్ ఆధ్వర్యంలో మరి ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులు అమరదీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా జగ్గంపేట గ్రామంలో మరి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బండా నూకబాబు గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి అలాంటి మహానుభావులు పొట్టి శ్రీరాములు గారిని మనం ఎంతో కూడా గుర్తు చేయవలసి ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు పొట్టి శ్రీరాములు గారికి 58 రోజులు దీక్ష చేసిన మహానుభావుడు. అలాంటి మహానుభావుడు గుర్తు చేయవలసిన మనం ఎంతో ఉందని ఆర్యవైశ్య సంఘంలో పోరాడి మాది దేశం కోసం, ఆయన రాష్ట్రం కోసం అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం తమిళనాడులో ఉన్న మెడ్రాసు మరి అలాంటి మా కార్యక్రమంలో పాల్గొని మరి నిహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు గారిని గుర్తు చేయవలసిన రోజు ఇది. కాకినాడ దేవాలయం వీధిలో గల వేణుగోపాలస్వామి ఆలయంలో ఈ నెల 16వ తేదీ నుండి ధనుర్మాసం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు ఆలయ ఈవో అడపా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన ఆలయం చైర్మన్తో కలిసి ధనుర్మాసం సంబంధించి ఏర్పాటును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ నెల రోజులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగా గీత ఆదేశాలతో భక్తులకు శానిటైజర్, మాస్కులు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతిరోజు కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు 16/12/2020 నుండి 13/1/2021 వరకు జరుగుతాయి. దీనికి పూర్వంలాగా ఏర్పాట్లు లేకుండా కోవిడ్ నిబంధనలకు అనుసరించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే స్వామివారి అభిషేకాలు, నిత్య పూజలు అన్నీ జరుగుతాయి. ప్రసాద వితరణ గతంలో 4 రకాల ప్రసాదాలు చేయించి అందరికి భక్తులందరికీ వితరణ చేయడం జరిగేది. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఓన్లీ పళ్ళు మాత్రమే ప్రసాదంగా వితరణగా జరుగుతుంది. అది గమనించే ప్రార్థన. అలాగే దీనికి దాతలు కూడా వచ్చి సహకరించాల్సిన కోరుతున్నాం. కాకినాడ పట్టణంలోని బీజేపీ సౌత్ మండల అధ్యక్షులు చక్కర్ రమేష్ ఆధ్వర్యంలో చర్చ్ స్క్వేర్ సెంటర్ సిబిఎం కాంపౌండ్ వద్దనున్న అమరజీవి పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి మరియు స్వాతంత్ర సమరయోధులు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ జనిమిరెడ్డి మాలకొండయ్య, కాకినాడ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అనుగుణంగా తెలుగు వారందరికీ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాముల్ని ఈరోజు తెలుగు వారందరూ కూడా స్మరించుకోవాలని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశ స్వాతంత్ర్యం కోసం చాలా ఉద్యమాలు చేసి దేశానికి ఉక్కు మనిషిగా నిలిచారని, ఆయనకి భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చిందని తెలిపారు.
కార్యక్రమంలో ఉదయస్వామి, బందరు మిఠాయి నెహ్రూ, ఎర్రమిల్లి మురళి తదితరులు పాల్గొన్నారు. మన జన్మభూమిని, మన తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అట్లాగే మన జన్మభూమి కోసం మరి అసువులు బాసినటువంటి త్యాగదనులు, మహనీయులు ఎవరైతే ఉన్నారో వారి వర్ధంతుల్ని, జయంతుల్ని ఒక పండుగల్లాగా జరుపుకునేటువంటి జనరేషన్ ఈ రాబోయేటువంటి కాలంలో రావాలి. ఈ కార్యక్రమానికి చెక్కా రమేష్ గారు కాకినాడ నగరంలో ఆద్యుడు కావడం చాలా అభినందనీయమైనటువంటి విషయం. ప్రతి ప్రాంతంలోనూ కూడా ప్రతి యువత కూడా దీన్ని ఆదర్శప్రాయంగా తీసుకుని మహిళల్ని గౌరవించుకునే కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున. మరియు ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు విధాయకమైన వ్యక్తి. అది ఆయన బాటలోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తూ ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ కాకినాడ సిటీలో సూర్యనారాయణపురం మండల అధ్యక్షులు చెక్కా రమేష్ నాయకత్వంలో ఈరోజు జాతి యుగ పురుషుడు పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర సాధన ఎవరైతే గుర్తొస్తారో మన పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి, అదేవిధంగా మరొక దేశ యుగ పురుషుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క వర్ధంతి కూడా ఈరోజే. ఈ యొక్క ఇద్దరు వ్యక్తులని జాతీయ స్థాయిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఆంధ్రప్రదేశ్ స్థాయిలో మన పొట్టి శ్రీరాములు గారి యొక్క ఖ్యాతిని, వారి యొక్క పోరాట పటిమని, వారు సాధించిన విజయాలని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఈనాటి తరం యువత ఆ విధంగానే ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, అవినీతి లేనటువంటి ప్రభుత్వాలు తీసుకురావాలి, అవినీతి లేనటువంటి అభివృద్ధి కావాలనేటువంటి విషయం ఈ సందర్భంగా నేను మీ ద్వారా కోరుతున్నాను. ధన్యవాదాలు. గ్రామదేవత గంగాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. గంగాలమ్మ తల్లికి మహిళలు, రైతులు పూజలు నిర్వహించారు. మహిళలతో లక్ష కార్తీక దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. అదేవిధంగా పిఠాపురం తారకరామ నగర్లో వేంచేసి ఉన్న సాయిబాబా గుడి ఆలయంలో లక్ష కార్తీక దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో మహిళలు దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ముప్పిడి వెంకటరెడ్డి, చక్రవర్తుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గంగాలమ్మ సంబరం ఏటా చేస్తున్నాం కాబట్టి ఇందులో కార్తీక మాసం కలిసింది. రేపు నుంచి గంగాలమ్మ సంబరం కాబట్టి ఈ 4 రోజులు గంగాలమ్మ సంబరం చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత రేపమ్మో బోనాల పండుగ అండి, ఎల్లుండమ్మో గరగల సంబరం అన్నీ జరుగుతాయండి. ఈ గంగాలమ్మ సంబరం చేస్తున్నాం, ఏటా రైతులతో కలుపుకొని చేస్తున్నాం అండి. ఏమో కార్తీక దీపాలు జరుగుతున్నాయండి. ఇవాళ ఆడపడుచులు, చెల్లెళ్ళు, అక్కలు అందరూ వచ్చి కార్తీక దీపాలు వెలిగించుకుంటున్నారు. ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 29.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 18.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయం. కాకినాడలోని పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి కార్యక్రమంలో కొనియాడిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. జిల్లాలో పరిశుభ్రత వెల్లివిరిసేలా ప్రతి ఒక్కరూ విధిగా పారిశుధ్యంపై అవగాహన పెంపొందించుకోవాలి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారు అందించిన ప్రచార రథాలను ప్రారంభించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి. జిల్లాలో ఘనంగా పోలీస్ వర్గం పర్వదిన వేడుకలు, భక్తుల శివనామస్మరణతో పోటెత్తిన శైవ క్షేత్రాలు. ఇవి నాటి సిటీ కేబుల్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.